హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ప్రీలోడర్ యానిమేషన్‌ని ఈ ఫార్మ్‌లో ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఇక్కడ నేను 4 సర్కిల్స్ తీసుకున్నాను. సర్కిల్స్ అనేవి మనకి ఏ ఫార్మ్‌లో రొటేట్ అవుతాయనంటే, ఒక పర్టిక్యులర్ ప్లేస్, ఈ ప్లేస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికెళ్తుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ డౌన్‌కొస్తుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇలా లెఫ్ట్‌కెళ్తుంది. మళ్ళీ టాప్‌కెళ్తుంది. సో, ప్రతి సర్కిల్ ఈ ఫార్మ్‌లోనే ఈ పర్టిక్యులర్ ప్లేస్ కాడ్నించి రైట్‌కి మూవ్ అయ్యి, మళ్ళీ డౌను, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ టాప్ ఇలా మూవ్ అవుతున్నాయి. యానిమేషన్ ఇలా ఎందుకొచ్చిందనంటే, ఫస్ట్ సర్కిల్ ఇప్పుడు స్టార్ట్ అయింది. సెకండ్ సర్కిల్ ఆ టైంలో కాకుండా సమ్ డ్యూరేషన్ గ్యాప్‌లో స్టార్ట్ అవ్వడం ద్వారా మనకి ఈ టైప్ ఆఫ్ యానిమేషన్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలో చూద్దాము. సో, ఇక్కడ నేను ఒక డివ్ తీసుకొని దానికి డాట్ స్పిన్నర్ అని ఇస్తున్నా. స్పిన్నర్ అనే క్లాస్. సో, ఈ స్పిన్నర్ అనే క్లాస్‌లో 4 సర్కిల్స్‌ని తీసుకుంటున్నా. సో, ఇప్పుడు మనం సీఎస్ఎస్‌లో ఫస్టు అన్ని ఎలిమెంట్స్‌కి మార్జిను, ప్యాడింగు 0 ఇస్తున్నా. తర్వాత బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్ ఇస్తున్నా. నెక్స్ట్ బాడీ ట్యాగ్‌కి డిస్‌ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటరు, అలైన్ ఐటెమ్ సెంటర్. ఆ పార్ట్ ఏదైతే ఉందో అది మొత్తం మన వెబ్ పేజ్‌లో సెంటర్‌లో రావడం కోసం బాడీకి డిస్‌ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటెమ్ సెంటర్, హైట్ ఏమో 100 వ్యూ పోర్ట్ హైట్ ఇస్తున్నా. స్పిన్నర్ అనేది ఏదైతే ఉందో అది పేరెంట్ ఎలిమెంట్. దానికి పొజిషన్ రిలేటివ్ అని ఇస్తున్నా. సో, దీనికి సమ్ విడ్త్, హైట్ అనేది ఇస్తున్నా. సో, ఇక్కడ ఈ స్పిన్నర్‌కి నేను 100 పిక్సెల్స్ విడ్త్, 100 పిక్సెల్స్ హైట్ ఇస్తున్నా. హైట్ 100 పిక్సెల్స్ ఇస్తున్నా. నెక్స్ట్ ఆ స్పిన్నర్ లోపల మనకి ప్రతి డివిజన్ ఏదైతే ఉందో సర్కిల్ అనే క్లాసు దానికి స్టైలింగ్. సో, ఆ స్పిన్నర్ అనే క్లాస్‌లో ప్రతి సర్కిల్‌కి మనం విడ్త్ అనేది 30 పిక్సెల్స్ అండ్ హైట్ అనేది కూడా 30 పిక్సెల్స్. నెక్స్ట్ బోర్డర్ రేడియస్ 50% ఇస్తున్నా. సో, ఇప్పుడు నేను జస్ట్ అన్నిటికి సేమ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చేస్తున్నా. తర్వాత మారుస్తా. బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తున్నా. స్పిన్నర్ స్పెల్లింగ్ అనేది రాంగ్ ఇచ్చాను. సో, మనకి ఇలా 4 అనేవి సర్కిల్స్ అనేవి ఇలా వచ్చినాయి. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 4 సర్కిల్స్ ఒక పాయింట్ దగ్గరే ప్లేస్ అవ్వాలి. అండ్ సేమ్ టైప్ ఆఫ్ యానిమేషన్ అనేది అన్నిటికి అప్లై చేయాలి. ఈ సర్కిల్ అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి పొజిషన్ అనేది అబ్సల్యూట్ ఇచ్చి, సో, ఇలా ఇవ్వంగానే మనకేమవుతాయంటే ఆ 4 సర్కిల్స్ ఒకే ప్లేస్ దగ్గర మనకిలా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క సర్కిల్‌కి ఒక్కొక్క బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఇవ్వాలి. సో, నేను స్పిన్నర్ అనే ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేసి, ఈ స్పిన్నర్ అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో దానిలో ఫస్ట్ చైల్డ్‌ని సెలెక్ట్ చేస్తున్నాం. ఆ డివ్ వస్తుంది. సో, నేను దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది వేరేది ఇస్తున్నాను. సో, #FF అండ్ దీంట్లో మనకి సెకండ్‌ది ఏదైతే ఉందో దానికి ఇంకొకటి ఇస్తున్నా. అంటే ఆ స్పిన్నర్ అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో దానిలో మనకి సెకండ్ చైల్డ్ కావాలి అనంటే లెంగ్త్ ఆఫ్ చైల్డ్ 2 అని ఇవ్వాలి. సో, దీనికి నేను వేరే బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఇస్తున్నాను. సో, మనమేం ఫస్ట్ దానికి లెంగ్త్ ఆఫ్ చైల్డ్ 1 అని కూడా ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ చైల్డ్ అనేది సెలెక్ట్ సూడో క్లాస్ ఇవ్వచ్చు. లెంగ్త్ ఆఫ్ చైల్డ్ 1 అని కూడా ఇవ్వచ్చు. సో, నేను సెకండ్ చైల్డ్‌కి వేరే బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఇస్తున్నా. 3CBD FF అనేది బ్లూ కలర్‌దనమాట. దీన్ని ఇస్తున్నా. థర్డ్ చైల్డ్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది వేరేది ఇస్తున్నాం. ఇది యెల్లో కలరు. నెక్స్ట్ ఫోర్త్ చైల్డ్ లెంగ్త్ ఆఫ్ చైల్డ్ 4థ్. సో, ఇలా నేను 4 సర్కిల్స్‌కి 4 డిఫరెంట్ కలర్స్ అనేవి ఇచ్చాను. అన్నీ ఒక ప్లేస్‌లోనే మనకలా మెర్జ్ అయిపోయి ఉన్నాయి. సో, ఇప్పుడు మనకి పింక్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ స్క్వేర్ మొత్తానికి ఎందుకొచ్చిందంటే, మనం స్పిన్నర్ అనే క్లాస్‌ని సెలెక్ట్ చేసి స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇచ్చినప్పుడే దాని యొక్క చిల్డ్రన్స్‌లో ఫస్ట్ చైల్డ్‌ని సెలెక్ట్ చేస్తున్నట్టు. మనకి
4 ఎలిమెంట్స్ ఆ సర్కిల్స్ ఒకే ప్లేస్‌లో వచ్చినాయి. ఎందుకనంటే నేను పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చాను కాబట్టి. సో, ఇప్పుడు నేను పొజిషన్ అబ్సల్యూట్‌ని తీసేస్తున్నాను. నార్మల్‌గా పెట్టాను. సో, ఇప్పుడు మనకి ఇలా 4 సర్కిల్స్ అనేవి వచ్చినాయి. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఈ ప్రతి సర్కిల్‌కి స్పిన్ అనే ఒక యానిమేషన్‌ని క్రియేట్ చేసి నేను ఈ పర్టిక్యులర్ ప్లేస్ కాడ్నించి సమ్ డిస్టెన్స్ రైట్‌కి మళ్ళీ తర్వాత ఆ డిస్టెన్స్ కాడ్నించి మళ్ళీ బాటమ్‌కి రావాలి. మళ్ళీ బాటమ్ నుంచి మళ్ళీ లెఫ్ట్‌కొచ్చి మళ్ళీ టాప్‌కి అదన్న పొజిషన్ ఏదైతే ఉందో ఆ ప్లేస్‌కి రావాలి. సో, అలా రావడం కోసం నేను ఏమిస్తున్నాననంటే ప్రతి సర్కిల్‌కి యానిమేషన్ ఒకటి ఇస్తున్నా. యానిమేషన్ స్పిన్ అని ఒక నేమ్ తీసుకుంటున్నా. యానిమేషన్ స్పిన్. యానిమేషన్ నేమ్ అనేది స్పిన్. అండ్ 2 సెకండ్స్ తీసుకుంటున్నా. ఎంత డ్యూరేషన్ అనేది మన ఇష్టం అనేది ఎంతైనా తీసుకోవచ్చు. అండ్ యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్ ఈజ్ అని మనకి యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్. అంటే ఎంత స్పీడ్‌లో ఆ యానిమేషన్ అనేది మనకి మూవ్ అవుతా ఉండాలని చెప్పి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఈజ్ అనేది ఒకటుంది. సేమ్ స్పీడ్‌తో ఉండేలా ఒకటుంటుంది. అండ్ ఒక్కసారి స్లోగా అంటే ఆ డ్యూరేషన్ మొత్తంలో యానిమేషన్ ఒకసారి ఫాస్ట్‌గా, ఒకసారి స్లోగా అలా ఇవ్వడానికి డిఫరెంట్ యానిమేషన్స్ అని ఉంటాయి. దాంట్లో ఇక్కడ నేను ఈజ్ తీసుకున్నాను. సో, ఇప్పుడు మనం యానిమేషన్ స్పిన్‌కి ఏమేం ప్రాపర్టీస్ చేంజ్ అవ్వాలో రాయాలనమాట. దీంట్లో మనకేం జరగాలి అనంటే ట్రాన్స్‌ఫార్మ్ అనే ప్రాపర్టీ ద్వారా ఆ యానిమేషన్ వచ్చేలా చేస్తున్నా. ఇనీషియల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అనే ప్రాపర్టీలో అది ఇనీషియల్‌గా ఏ ప్లేస్‌లో అయితే ఉందో అక్కడే ఉండాలి. అండ్ నెక్స్ట్ 25% డ్యూరేషన్ అయ్యేటప్పటికి దాని యొక్క పొజిషన్ అనేది ఎక్స్ యాక్సిస్‌లో మార్చాలి. సో, అంటే ఇనీషియల్‌గా ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో ఉంది. అండ్ నేను 2 సెకండ్స్ తీసుకున్నాను గదా! దాంట్లో 25% అంటే 0.5 సెకండ్స్. అలా అయ్యేటప్పటికి అది ఎక్స్ యాక్సిస్‌లో మూవ్ అవ్వాలి ఇలా. అండ్ మళ్ళీ ఇంకొక 25% అంటే 50% అయ్యేటప్పటికి అక్కడి నుంచి మళ్ళీ ఇలా కిందకి రావాలి. మళ్ళీ తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్‌కి. మళ్ళీ ఇక్కడి నుంచి టాప్. ఇలా రావడానికి మనం ట్రాన్స్‌ఫార్మ్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి దాని యొక్క పొజిషన్ అనేది చేంజ్ చేస్తామనమాట. సో, నేను 0% అప్పుడు అది ఇనీషియల్‌గా ఏ ప్లేస్‌లో అయితే ఉందో అక్కడే ఉండాలని చెప్పి ఇచ్చాను. నెక్స్టు ఇక్కడ 25% అయ్యేటప్పటికి యానిమేషన్ డ్యూరేషన్ 25% అయ్యేటప్పటికి ఈ ట్రాన్స్‌ఫార్మ్ అనే ప్రాపర్టీలో సో, నేనిక్కడ ట్రాన్స్‌లేట్ అని జెప్పి మనకి ఎక్స్ యాక్సిస్‌లో అది సమ్ డిస్టెన్స్ అనేది మూవ్ అవ్వాలనమాట. సో, నేను ట్రాన్స్‌లేట్ ఎక్స్ అని మాత్రమే ఇస్తున్నా. సో, ఎక్స్ యాక్సిస్‌లో మనది ఇష్టమా ఎంతైతే అంత తీసుకోవచ్చు. నేను 48 పిక్సెల్స్ అనేది తీసుకుంటున్నా. ఇది సూటబుల్ అవుతుందనమాట. నేను తీసుకున్న సర్కిల్ విడ్త్‌కి. సో, నేను 50% డ్యూరేషన్ వచ్చేటప్పటికి అప్పుడు మనకేం చేయాలి? ఇక్కడి నుంచి కిందకి రావాలి. అంటే ఎక్స్ యాక్సిస్‌లోను, వై యాక్సిస్‌లోను దాని యొక్క ఇనీషియల్ పొజిషన్ దగ్గర నుంచి చేంజ్ రావాలి. సో, అంటే ఇందాక ఓన్లీ ఎక్స్ యాక్సిస్‌లో అయితే సరిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎక్స్ యాక్సిస్‌లోను, వై యాక్సిస్‌లోను. అంటే ఇక్కడ నేను ట్రాన్స్‌లేట్ ఆఫ్ 48 పిక్సెల్స్ అని ఇస్తున్నా. వై యాక్సిస్‌లో కూడా కాబట్టి 48 పిక్సెల్స్ అని ఇస్తున్నా. అండ్ 75% వచ్చేటప్పటికి 75% వచ్చేటప్పటికి వై యాక్సిస్‌లో దాని యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవ్వాలి. సో, అందుకు నేనిక్కడ ట్రాన్స్‌ఫార్మ్‌లో ట్రాన్స్‌లేట్ వై ఆఫ్ అని జెప్పి ఇక్కడ 48 పిక్సెల్స్ అనేది ఇస్తున్నా. నెక్స్ట్ 100% వచ్చేటప్పటికి అది ఇనీషియల్‌గా ఎక్కడైతే ఉందో దాని యొక్క ప్లేస్ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉండాలి. సో, ట్రాన్స్‌ఫార్మ్‌లో ట్రాన్స్‌లేట్ ఆఫ్ 0 అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం యానిమేషన్ చూసినట్టయితే మనకి వస్తుంది. కానీ మనకి డిఫరెన్స్ తెలియట్లే. ఎందుకనంటే ఇక్కడ అన్నీ ఎట్ ఏ టైము సేమ్ ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కానీ మనం ఏం చేయాలి అనంటే సేమ్ ప్లేస్ నుంచే స్టార్ట్ అవ్వాలి గానీ ఎట్ ఏ టైమ్ స్టార్ట్ అవ్వకూడదు అన్నీ. కాబట్టి మనం ఏం చేస్తామంటే యానిమేషన్ డిలే అనేది ఇచ్చుకుంటామనమాట. సో, నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ ఫస్ట్ చైల్డ్ ఏదైతే ఉందో సర్కిలు దానికి యానిమేషన్ డిలే ఇస్తున్నా. సో, యానిమేషన్ డిలే 1.5 సెకండ్స్ ఇస్తున్నా. అండ్ ఈ సెకండ్ చైల్డ్ ఏదైతే ఉందో దానికి యానిమేషన్ డిలే 1 సెకండ్ ఇస్తున్నా. నెక్స్ట్ ఈ థర్డ్ చైల్డ్‌కి యానిమేషన్ డిలే 0.5 సెకండ్స్ ఇస్తున్నా. 0.5 సెకండ్స్. సో, ఇప్పుడు చూసినట్టయితే మనకి కరెక్ట్‌గా ఈ రొటేషన్ అనేది వస్తుంది. కానీ నేను ఎప్పుడైతే రిఫ్రెష్ చేస్తానో మనకి యానిమేషన్ డిలే ఇవ్వడం ద్వారా ఇనీషియల్‌గా స్టార్ట్ అయ్యేటప్పుడు మనకి లేట్ అవుతుంది. ఫస్ట్ ఇటరేషన్‌లో మనకి సరిగ్గా రాదు.
సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏమి ఇవ్వాలి అని అంటే నెగెటివ్ యానిమేషన్ డిలే ఇవ్వాలి. సో దీని ద్వారా ఒకదాని తర్వాత ఒకటే స్టార్ట్ అవుతాయి కానీ అవి మనకి యాక్చువల్ టైమింగ్ కన్నా ముందే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో దీన్ని మనం నెగెటివ్‌లో ఇవ్వడం ద్వారా మనకి బెనిఫిట్ ఏంటి అనంటే, అవి ఇనీషియల్‌గా కూడా యానిమేషన్ అవుతున్నట్టుగా మనకి కనిపిచ్చేస్తాయి. సో, ఇందాక మనకి లేట్ అయింది అన్నీ మూవ్ అవ్వడానికి. కానీ ఇప్పుడు మనకి అన్నీ ఎట్ ఎ టైమ్ స్టార్టింగ్‌లో మూవ్ అవుతున్నట్టుగా మనకనిపిచ్చింది. కానీ డిఫరెంట్ డిలేస్‌తో మూవ్ అవుతున్నాయన్నమాట ఇక్కడ. సో, అందుకే యానిమేషన్ డిలే నెగెటివ్ ఇచ్చాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.